గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో లాస్ట్ లైన్ ధ్యానించుకుందాం. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రాలు, సాతానుడి యొక్క కుతంత్రాలు మనము ఎరుగని వారము కాము. అంటే అర్థం ఏంటండి? సాతానుడు కుయుక్తి కలిగిన వాడు మనుషుల్ని ఎలా దేవునికి దూరం చేయడమా అనేదే వాడి యొక్క నిత్యమైన పని. ఆ కుయుక్తితో మనలను దేవునికి విరోధంగా మనల్ని లోకాశల్లో పడేస్తూ, ఆ తర్వాత దేవుని యొద్ద నుండి మరలా మనం క్షమాపణ పొంది మరలా మన జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం లేకుండా మనలను పాపములోనే నిలిపి శాశ్వతంగా దేవునికి దూరం చేయడం వాడి పని. మొట్టమొదటిగా వాడు మనతో పాపం చేయిస్తాడు. రెండవదిగా పాపం చేసిన మనల్ని ఆ పాపములో నుండి బయటికి రాకుండా మరలా పశ్చాత్తాపడకుండా చేస్తాడు. మరి సాతాను తంత్రములను ఎరుగని వారము కామని ఇక్కడ కొరింథీ సంఘానికి ఎందుకు రాస్తున్నారంటే పౌలు గారు ఇది 2వ పత్రికలో చెప్తున్నారు. మొదటి పత్రికలో సంఘంలో ఒక పెద్ద చేస్తున్న పాపాన్ని బట్టి, ఓ సంఘమా, మీరు అతన్ని ఎందుకు నిలదీయలేదు? అతడు అంత దుర్మార్గపు పాపం చేస్తున్నప్పుడు అతడు సంఘ పెద్దన్నా ఎవరైనా కతిమా సంఘస్థులు వెంటనే డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? అతనికి తగిన విధంగా గద్దించి ఎందుకు బుద్ధి చెప్పలేదని చాలా గట్టిగా గద్దించాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో. గద్దించిన తర్వాత సంఘం అంతా చాలా గట్టిగా రియాక్ట్ అయింది, అతనికి తగిన బుద్ధి చెప్పింది. ఇక 2వ పత్రికలో ఏం రాశాడంటే, సంఘమా, ఎవరినైతే మీరు గద్దించారో గద్దించిన వ్యక్తి మార్పు పొందిన తర్వాత అతన్ని క్షమించి చేర్చుకోవడానికి మీరు వెనకడుగు వేయొద్దు, కఠినులుగా ఉండొద్దు. గద్దించవలసిన బాధ్యత మనకుంటుంది. గద్దించిన తర్వాత కొంతకాలం శిక్ష విధించిన తర్వాత ఆ వ్యక్తిలో మారు మనసు వచ్చిన తర్వాత మరలా పాత పాపములోనే చూడకుండా ఆ వ్యక్తి మారు మనసు పొందాడని మరలా ప్రేమతో చేర్చుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. పాపం చేసిన వాడిని గద్దించకపోవడం తప్పే, గద్దించిన తర్వాత మారు మనసు పొంది పశ్చాత్తాపం పొందిన వాడిని చేర్చుకోకపోవడం కూడా తప్పే. సాతాను యొక్క తంత్రాలు ఏంటంటే, మొట్టమొదటిగా పాపం చేసిన వాడిని సంఘము గద్దించకుండా, ఆ పాపాన్ని పెద్ద పట్టించుకోకుండా, అది పెద్ద పాపము కాదులే, ఎవరు చేయలేదు ఆ పాపాన్ని అన్నట్టుగా సంఘస్థులందరూ దాన్ని లైట్గా తీసుకుని ఆ వ్యక్తిని గద్దించకుండా చేయడం వల్ల ఆ వ్యక్తి ఏం చేస్తాడు? అదే పాపాన్ని కంటిన్యూ చేస్తాడు, దేవునికి దూరం అవుతాడు, ఇంకో 10 మందిని పాపంలో పడేస్తాడు. అది మొట్టమొదటిగా సాతానుడు మనలను కుయుక్తిగా పాపంలో పడేసేది. రెండవది ఏంటంటే, ఒకవేళ ఆ వ్యక్తిని సంఘమంతా కూడా తీవ్రంగా గద్దించి బుద్ధి చెప్పిన తర్వాత ఆ వ్యక్తి మారాడు అనుకోండి, మారు మనసు పొంది సంఘంలో క్షమాపణ అడిగినా ఇంకా ఆ వ్యక్తిని పాత వ్యక్తిగానే చూస్తూ ఇంకా 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 వ్యక్తిని తృణీకరిస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ వ్యక్తిలో ఒక విరక్తి వస్తుంది. దేవునికి శాశ్వతంగా దూరం అయ్యే విధంగా సాతానుడు కలుగజేస్తాడు అతన్ని. ఆ యొక్క హృదయంలో ఒక విరక్తి స్వభావాన్ని కలుగు చేస్తాడు. అతడు శాశ్వతంగా దేవునికి దూరం అయ్యే ప్రమాదం ఉంది. కనుక ఆ వ్యక్తి మారు మనసు పొందినప్పుడు ఎంతోమంది ఘోరమైన పాపులను, మారు మనసు పొందిన పాపులను యేసు ప్రభు ఎలా చేర్చుకున్నాడో మనం ఆ వ్యక్తిని అలా చేర్చుకోవాల్సిన బాధ్యత మనకుంది. లేకపోతే సాతానుడు ఎత్తుకుపోతాడు ఆ వ్యక్తిని. ఈ 2 విషయాలు సాతాను యొక్క కుతంత్రాలను మనము ఎరిగిన వారమై వైజ్గా, జ్ఞానవంతులుగా, వివేకవంతులుగా మనం ఎలా ప్రవర్తించాలి అనేది నేర్చుకోమని పౌలు భక్తుడు చెప్తున్నాడు. యోబు గారి జీవితంలో మనం చూసినట్లయితే యోబు గారికి కలిగిన అన్ని నష్టం వచ్చింది, అన్నీ పోగొట్టుకున్నాడు. ఆ టైంలో యోబు ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహతో ఉన్నప్పుడు సాతానుడు ప్రయోగించిన అతిపెద్ద బాణం ఏంటంటే యోబు యొక్క భార్యతో, ఇంకా నువ్వు దేవుని దగ్గర యథార్థతను విడవకుండా ఉన్నావా? దేవుని దూషించి చచ్చిపో, ఇంకేముందాయా నీకంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడదని గద్దిస్తాడు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఇంకొకసారి నీవు చెయ్యి చాపి
అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవుననెను. సాతానుడు అంటున్నాడు, దేవా అతని ఎముకను అతని మాంసమును గట్టిగా ఒకసారి తాకి అతను శిక్ష విధిస్తే నీ ముఖం మీద దూషించేస్తాడు. అంటే ఏంటంటే సాతాను యొక్క ఉద్దేశం మనిషికి ఎక్కువ కష్టాలు రప్పించి, శ్రమలు బాగా రప్పించి, దేవుని మీద విరక్తి రప్పించేలా చేయడం అనేది వాడి యొక్క ఉద్దేశం. కానీ యోబు భక్తుడు అలా చేయలేదు. ఎన్ని శ్రమలు ఉన్నా యథార్థంగా దేవుని దగ్గర ఉన్నాడు. అతని యొక్క యథార్థతను బట్టి దేవుడు 2 రెట్ల రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకి ఇచ్చారు. కాబట్టి ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, గద్దెంపకుండా ఉండే పాపము తప్పే. 2, ఆ పాపిని గద్దించకపోవడం తప్పే. 2, మారు మనసు పొందిన తర్వాత ఆ పాపిని చేర్చుకోకపోవడం తప్పే. ఈ 2 తప్పుల వల్ల సాతానుడు ఆ వ్యక్తిని దేవుని నుండి దూరపరిచే ప్రమాదం ఉంటుందని గమనించి, అది మన వ్యక్తిగత పాపమైనా ఇతరుల విషయంలో అయినా సరే దేవుని విషయంలో దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుద్దాం. గద్దించడానికి వెనకడుగు వేయొద్దు. మారు మనసు పొందిన ఒక వ్యక్తిని చేర్చుకోవడానికి, ప్రేమించడానికి, క్షమించడానికి వెనకడుగు వేయకుండా క్రీస్తు హృదయాన్ని కలిగి జీవిద్దాం. సాతాను కుతంత్రాలను ఎదిరించి జయిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, మాకిచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలయ్యా. ధ్యానించిన వాక్య ప్రకారముగా అయా సాతాను తంత్రములు ఎరిగిన వారమై ఎప్పుడు గద్దించాలి అప్పుడు గద్దించి, ఎప్పుడు ప్రేమించి క్షమించాలి అప్పుడు ప్రేమించి క్షమించి చేర్చుకునే హృదయాలు ఒకరి పట్ల ఒకరికి మాకు నీ పరిశుద్ధాత్మ నడిపింపు సంఘంలో సమృద్ధిగా దయచేసి, ఏ వ్యక్తి నాశనం కాకుండా, ఏ వ్యక్తి నీకు దూరం అవ్వకుండా అందరినూ రక్షించమని, గద్దించవలసినప్పుడు గద్దించి, క్షమించవలసినప్పుడు క్షమించే నీ మనసు మాకు దయచేయమని, నీ పరిశుద్ధతలో మమ్మల్ని నిలపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము. యెహోవా తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దిన అభిషేకం మనకి తోడుండి మనల్ని నడిపించి రక్షించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.